Hi friends, welcome back to my physics channel. In this short video, we'll discuss about a numerical in thermodynamics from first year physics. Board mein chudandi, for a gas R by CV is equal to 0.67. This gas is made up of dash molecules. అంటే ఏమని అడుగుతున్నాడు, whether it is monoatomic, diatomic, లేదా polyatomic, లేదా none of these అని అడుగుతున్నాడు. ఓకే, సో how to solve such problem? చూడండి, వాడు ఏమి ఇచ్చాడు, సొల్యూషన్ R అంటే గ్యాస్ కాన్స్టెంట్ బై CV is equal to 0.67. 0.67 I can write as 2/3. ఎందుకంటే 2, if you divide that one, you will get that one same. 0.06 are 18, 206 అంటే 0.66 అలా రిపీట్ అవుతుంది కదా, 0.67. సో 0.67 I can write as 2/3 and R అలా ఉంచేస్తాను. Now second step, R by what is CV? CV I can write as in terms of degree of freedom F/2 into R. CV అంటే specific heat of the gas at constant volume ni F/2 into R gas constant. Apply here. CV is equal to F/2 into R. R cancelled is equal to 2/3. F/2 కాబట్టి 2 పైకి వెళ్ళిపోతుంది. Therefore 2 by F is equal to 2/3. 2 cancel. What is F? 3 ఇక్కడ, F అక్కడ. F is equal to 3. సో F అంటే ఇక్కడ ఏంటి మనకి, యాక్చువల్గా F ఈజ్ కాల్డ్ as డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా, ఎవరికి ఉంటుంది అంటే నార్మల్ కండిషన్ 3 మోనో అటామిక్ గ్యాసెస్. ఎందుకంటే నార్మల్ కండిషన్స్లో 3, 5, 6 మోనో 3 డయాటమిక్ గ్యాసెస్కి హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ గ్యాస్ ఇవన్నిటికి. ఓకే, H2, ఓకే, నైట్రోజన్, ఇవన్నింటిలో కూడా ఏంటి మనకి, ఇవన్నీ డయాటమిక్ అంటే 2 ఆటమ్స్ ఉంటాయి. దేర్ఫోర్ 5 అన్న నార్మల్ కండిషన్. అలాగే సల్ఫర్ డైఆక్సైడ్, ఓజోన్ ఇవన్నీ కూడా 3 ఆటమ్స్. ఓకేనా, సో ట్రై ఆటమిక్ కాబట్టి దానికి నార్మల్ కండిషన్లో 6. సో ఇక్కడ మనకి F కూడా 3 వచ్చింది కాబట్టి గ్యాస్ ఏంటి, మోనో అటామిక్ గ్యాస్. ఓకేనా, రైట్.